హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బిజీగా ఉన్నాను పూజలతోటి. అందరూ కూడా ఈ పూజలతో బిజీగా ఉండుంటారు. కార్తీక మాసం కాబట్టి చాలా వరకు ఆడవాళ్ళు మనం పూజలతో బిజీగా ఉంటాము. కార్తీక పౌర్ణం మాకు కేదారేశ్వర పూజ ఉంది, కార్తీక పౌర్ణం పూజ ఉంది. ఈ పూజ నేను ఇలా చేసుకున్నాను. ఈ విధంగా నేను ఇలా తల్లి గౌరీదేవిని ఇలా అలంకరించుకొని ఇలా పూజ చేసుకున్నాను. ఇలా ఈ పౌర్ణమి రోజు ఇలా అలంకరించుకున్నాను. గౌరీదేవిని ఇలా ముస్తాబ్ చేసుకొని ఇంకా ఆ రోజు నక్షత్ర దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటాను. మేము దేవుడి ప్రసాదము నల్ల పెసలతో బూరెలు చేసి అక్కడ పెడతాము. ఇంకా మరి పూజ చేసినందుకు ప్రసాదాలు అందరికీ అందిస్తే మంచిది కాబట్టి ఇంకా పెసరపప్పు బూరెలు కూడా చేస్తాము. అవి కూడా చేస్తాము. ఆమె భర్త నంది మోహంతో వచ్చి ఆమెను కుమారుని రాజధాని తీసుకుని వెళ్ళి కోల్పోకుండా చేదురు అటు వారికి ఎట్టి కష్టంలో లేని వారికి సుఖంగా జీవించి అంతే మాత్రం సామర్థ్యం పొందేవారు. అశ్విని భరణి కుట్టిక రోహిణి మూషర ఆలుక పునరుషు ఆశ్లేష మఖ ఉభ ఉత్తర హస్త చిత్త స్వాతి విశేఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రావణ ధనిష్ట శతభిషం పూర్వాభాద ఉత్తరాభాద రేవతి 20 నక్షత్రాలు 20 పెట్టారా? ముందు వెయిటింగ్ చేయండి. మంత్రుల గారికి వస్త్రదానం, అన్నదానం, స్వయంపాకదానం, దీపదానం, పల్లెం మాదని చెప్పండి. పల్లెం మాది, ఫలం మాది. అలా వరకు కార్తీక మాసం కాబట్టి అంత డివోషనల్ వ్లాగ్సే వస్తాయి. బై బై గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.